ఇంతకుముందు ఆయిషా లాగా వచ్చి నా బాబు ఆకలి తీర్చాను. ఇప్పుడు నేను ఈ నర్సు వేషంలో వస్తున్నాను. నన్నెవరూ గుర్తుపట్టకూడదు దేవుడా. నా బాబు జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడే ఉండాలి. మావయ్య, ఎవరో నర్సు వస్తున్నారు. ఎవరండి మీరు? నమస్తే సార్, నా పేరు మీరా జాస్మిన్. మీ బాబుకి జ్వరంగా ఉందని డాక్టర్ గీతా మేడం పంపించారు. మీరా జాస్మినా అంటే మీరు కేరళ నర్సా? ఆమా, మాది కొచ్చి. కేరళ వాళ్ళయ్యుండి తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారు? నేను చాలా రోజులు ఇక్కడ నర్స్గా పనిచేశాను సార్, అందుకే తెలుగు బాగా వచ్చు. బాబుకి జ్వరం తగ్గలేదమ్మా, గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కొంచెం త్వరగా చూడమ్మా. అవునమ్మా, మీ డాక్టర్ ఇచ్చిన సిరప్పులు వేసినా జ్వరం తగ్గట్లేదు. కాసేపు చూసి మేమే హాస్పిటల్కి తీసుకొద్దామనుకున్నాం. అక్కర్లేదు మేడం, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. బాబుని ఇలా ఇవ్వండి మేడం. మిమ్మల్ని పంపించమని నేను ఫోన్ చేయలేదే, మీరెలా వచ్చారు? ఇప్పుడు అదా ముఖ్యం? ముందు బాబుని వదితి. నేను వచ్చేసాను నాన్న, ఇంక నీకేమీ కాదు. నీ జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను కాపాడుకుంటాను నాన్న. మీరేమీ కంగారు పడకండి సార్. బాబుకి జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడే ఉండి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మేము ఎంత ప్రయత్నించినా బాబుకేమో జ్వరం తగ్గట్లేదు. కాస్త మీరే చూడండి. అలాగేనండి. మీరెత్తుకోగానే బాబు ఏడుపు ఆపేశాడమ్మా. అవునమ్మా, ఇంతసేపు మేమందరం ఎంత సముదాయించినా వాడు ఏడు పాపలేదు. మీరు ఎత్తుకోగానే ఏడు పాపేశాడు. నేను నర్సుగా ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటానండి. పిల్లల్ని సముదాయించడం నాకు బాగా అలవాటయ్యింది. అందుకే బాబుని అలా సముదాయించాను. త్వరగా బాబుని పైకి తీసుకెళ్ళి కొంచెం సిరప్ అది ఇవ్వండి. అలాగే సార్. రూమ్ ఎక్కడ సార్? ఇప్పుడే రావాలా ఇది? ఛా, దేవతలా ఆ నర్సు వచ్చిందండి. బాబు ఏడు పాపేశాడు. అవును సుభద్ర, బాబు ఏడుపు ఆగితే మనకదే చాలు. ఇప్పుడిదంతా అహల్య వల్లే వచ్చింది. తిరిగి రాని, కాళ్ళు రెండు విరగ్గొడతాను. ఏంటదిది? మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది.
అంతా తారుమారవుతుంది? అవునదితి, నీకు రావాల్సిన పేరంతా ఆ నర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. అయినా అదెవరు బాబుని తీసుకెళ్ళడానికి? రోజులాగా నువ్వే బాబుని బుజ్జగించుంటే గౌతమ్కి నీ మీద మనసు మళ్ళుండే సిస్టర్. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అదే నేను ఆలోచిస్తున్నాను. పానకంలో పుడకలాగా ఆ నర్స్ వచ్చి తగలడింది. నువ్వు డాక్టర్వే కదా అదితి, నర్స్ రాకుండా నువ్వు ఆపి ఉండొచ్చు కదా. నాది గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ బామ్మగారు. ఆ నర్స్ వచ్చింది పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి. ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ అదితి? మీ ఫ్రెండ్ హాస్పిటలే కదా, నువ్వు కంట్రోల్ చేయాల్సింది అదితి. ఇప్పుడిప్పుడే బాబు నీకు దగ్గరవుతున్నాడు సిస్టర్. మంచిగా గౌతమ్ నీ సొంతం అవుతాడు. అదే మా ఆశ. నేను ఆ పనిలోనే ఉన్నానన్నయ్య, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. కాసేపు ఆ నర్సు రాకపోయి ఉంటే నేను వాడి ఏడుపు ఆపి ఉండేదాన్ని. అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చిన్నపిల్లాడు తల్లి కోసం ఏడుస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నీకు రాదు. నువ్వు గౌతమ్కి దగ్గరవ్వడానికి ఇదే సరైన సమయం. పిల్లాడు ఆ నర్స్కి అలవాటు పడితే వాడి తర్వాత నీ దగ్గరికి రాడదితి. అప్పుడు గౌతమ్కి నీ అవసరం కూడా ఉండదు. ఏదో ఒకటి చేసి ఆ నర్సుని పంపించే సిస్టర్. నువ్వే బాబుని చూసుకో. లేదంటే గౌతమ్ నీకు దూరం అవుతాడు. మీ పెళ్లి జరగనే జరగదు. ఈరోజు ఆ మత్తిచ్చే డ్రాప్ తీసుకురావడం మర్చిపోయాను. అవి ఉంటే ఆ పిల్లాడికి ఆ డ్రాప్స్ వేసి వాడి ఏడుపు ఆపించి పడుకోబెట్టి ఉండేదాన్ని. అనవసరంగా అంత అప్సెట్ అయింది. నువ్వేం బాధపడకదితి, కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు చేయి జార్చుకోకు. నీకు తోడుగా మేం ముగ్గురం ఉన్నాం. ఏదో ఒక రకంగా గౌతమ్కి నిన్ను దగ్గర చేసి నీ పెళ్లి చేస్తాం. నువ్వు బాబుని బాగా చూసుకో. అలాగే బామ్మగారు, మీరున్నారన్న ధైర్యంతోనే నేను ఉన్నాను. ఈసారి గౌతమ్ని నా చెయ్యి దాటి పోనివ్వను. ఏంటి నాన్న, అమ్మ లేదు అని బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నావా? నువ్వు పుట్టి కొన్ని రోజులు అయ్యుంటుందా? ఇంత చిన్న వయసుకే అమ్మంటే ఎంత ప్రేమ బాబు నీకు. అమ్మకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నాన్నా.